ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేయండి. వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పుతో సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాలు పరిహారాలు చేస్తే ఇంట్లోలో ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడే మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఈ ఉప్పుని ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మాథనం సమయంలో సముద్రం గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని, కాబట్టి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచించి ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పుని చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. చిటికెడు రాళ్ల ఉప్పుని ఒకే పేపర్లో మడత పెట్టి ఇబ్బందులు ఉండవు. శుక్రవారం రాళ్ల ఉప్పుని కొనుక్కోవాలి చేయండి వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు 1 స్పూన్ రాళ్ల ఉప్పుని వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని, మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక రాబట్టి ఉంటుంది. అందుకే కాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసి నీటిలో ఉప్పుని వేసి స్నానం చేస్తే అనారోగ్యం సమస్యలు ఉండవు. మానసికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఉప్పుని ఎవరికి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చేలు మీకు సంక్రమిస్తుంది నమ్ముతారు. అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తరువాత ఆ గ్లాస్ నైరుతి మూలలో ఉంచితే డబ్బుకి ఏ విధమైన లోటు ఉండదు. ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పుని ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు. అలాంటివారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండానే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలా ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పుని వేసి దానిలో 1/2 స్పూను పసుపు కుంకుమ వేసి దీన్ని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉంటే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజుల్లో కానీ పెట్టుకోవచ్చు. ఆ తరువాత ఉప్పు కలరు లేట్ అయితే నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తరువాత దీన్ని తీసి వేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా జరుగుతుంది. చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పుని వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. ఆ ఉప్పు కరిగిన తరువాత దానిని తొలగించి మళ్లీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దిష్టి లోపాలు ఉండవు, దరిద్రం తొలగిపోతుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంత రాళ్లు ఉప్పు తీసుకుని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్టు అయితే ఆ యొక్క షాప్ ముందు కానీ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చింది, చెడు ప్రభావాలు దిష్టి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుతూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇళ్లలో అయితే డబ్బులు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో,
అలాంటివారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పువ్వులను వేసి ఈశాన మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాలు రాళ్ల ఉప్పు 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించని మూలలు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమే ఆర్థిక సంక్షోభ తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం. ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో ఇంటి ముందు తొలగించాలి. మరుసటి రోజు ఆ ఉప్పు ఏదైనా చెట్టు మొదల్లో వేసే పట్టిందల్లా బంగారం అవుతుంది. స్టీలు పాత్రలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు గాజు 2 రాహువు కారణం గృహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడు కళ్లు పడకుండా ఉండాలంటే పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్న పిల్లలు చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్న కానీ ఇలా వచ్చిన డబ్బులు ఇలా వెళ్లిపోతుంది. మరి అలాంటివారు ఈ పరిహారం పాటించండి. ఒక కొత్త ఉండను తీసుకుని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకుని ఆ కుండని దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే ఆ కొండలు వెయ్యండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలవ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలా 3 నెలల వరకు చేసి ఆ తరువాత ఆ ఉప్పును తీసుకెళ్లి పారుతున్న నీటిలో వేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదా అయిన కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచన ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.